హాయ్ అండి. మా ఊరి చెరువులో చేపలు పడుతున్నారని మా ఆయనకి ఫోన్ వచ్చింది. ఇట్లా చేపలు పడుతున్నా, చికెన్ కానీ మటన్ కానీ కట్ చేస్తున్నా కంపల్సరీ ఫోన్ చేస్తారండి ఎవరో ఒకళ్ళు, అన్న బావ అనుకుంటా. చేపలు అయితే 2 కేజీల కాడ నుంచి 3, 4, 5 అన్ని కేజీల వరకు ఉన్నాయంటండి. కేజీన్నర మాత్రం చాలా తక్కువగా ఉన్నాయని చెప్పారు. మాకు మా పెద్ద అత్తయ్య వాళ్ళకి కలిపి 5 కేజీలు ఫిష్ తెచ్చుకున్నాము. మా అత్తయ్యకి చేయటం రాదని చెప్పి మా పెద్ద మావయ్యను పెద్ద అత్తయ్య చేసిచ్చారు. ఫిష్ చెరసగం చేసుకొని ఇంకా ఇంటికి తెచ్చుకొని ఎవరి కాళ్ళం ముక్కలు కట్ చేసుకున్నాము. మా అత్తయ్య ముక్కలు కట్ చేసి ఇస్తే నేను నీట్గా వాష్ చేసి ఉప్పు కారం పసుపు అవన్నీ వేసి మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి. పెద్ద చేప కదా పద్దాకలా జారిపోతుంది. ఇద్దరు పట్టుకొని కట్ చేశారు. ముక్కలు కట్ చేసి ఇచ్చే వాళ్ళకి సింపుల్గానే ఉండిద్దండి. క్లీన్ చేసేటప్పటికి నాకు ½ అవర్ పైనే పట్టింది. చెరువు చేపలు కదా చాలా తెల్లగా ఉన్నాయి, టేస్ట్ కూడా బాగున్నాయి. ఇవి ఇవాళైతే వండనండి, రేపు వండుతాను. చేపల గుడ్లు ఉన్నాయండి, ఆ గుడ్లు కర్రీ ఎలా చేస్తారో చూపిస్తాను. ఫస్ట్ కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో పసుపు ఉప్పు కారం వేసి బాగా మరగనిచ్చుకోవాలి. మీ దగ్గర అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉన్నా కూడా వేసుకోవచ్చు ఈ వాటర్లో. నా దగ్గర అయితే లేదు, అందుకని ఈ 3 వేసి బాగా మరగనిచ్చిన తర్వాత చేప గుడ్లు వేసుకోవాలి. చేప గుడ్లు ఈ ఉప్పు కారాన్ని అంతా పీల్చేస్తాయండి, వైట్గా వచ్చేస్తాయి వాటరు. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా వైట్గా వచ్చేస్తాయి. అప్పుడు ఉడికినట్టు. ఒక బాండీ తీసుకొని దానిలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారండి, మేమైతే ఇలాగే చేస్తాము. ఇలా చేస్తే నీసు వాసన ఉండదు. ఉప్పు కారం అవన్నీ పీల్చుకొని ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత పసుపు ఉప్పు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అల్లం వెల్లుల్లిపాయ ధనియాలు జీలకర్ర కొంచెం ఇంత చెక్క లవంగాయి వేసుకొని మసాలా పట్టాలండి. ఆ మసాలా కూడా దీంట్లో వేసుకోవాలి. మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత కారం వేసుకోవాలి. ఈ కూరకి ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఉప్పు కారాలు కూడా ఎక్కువ పడతాయండి. కారం బాగా ఫ్రై అయిన తర్వాత చేప గుడ్లు వేసుకోవాలి. ఈ కర్రీ పూరి చపాతీల్లోకి అయితే చాలా బాగుంటుంది. చాలా ఆయిల్ వేసినట్టున్నాను కదా, స్లోగా పీల్చేసుకుంటుంది. ఈ ఆయిల్ అంతా కర్రీ పీల్చేసుకుంటుందండి. పీల్చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర వేసుకొని గార్నిషింగ్ చేసుకోవటమే. అంతే అండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.